జనరల్గా మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా, న్యూలీ మ్యారీడ్ హస్బెండ్ ఎలా పెడతాడు, మాడిపోయిన చపాతి, మాడిపోయిన దోశ అవి పెట్టేసి డాడీస్ లిటిల్ గర్ల్ అని చెప్పేసి పెడతారు కదా. సో మామూలుగా అబ్బాయిలకు లాగానే అమ్మాయిలకు కూడా ఇప్పుడు పెళ్లి చూపులకి బయోడేటా పెడుతున్నారు. సో బయోడేటా పెట్టినప్పుడు అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి, సో ఏం జాబ్ చేస్తుంది, ఏ కంపెనీలో చేస్తుంది అని చెప్పేసి అన్నీ చూసే చేసుకుంటున్నారు కదా. సో ఈక్వల్గా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఈక్వల్గా అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఇంకా నిజం చెప్పాలంటే ఎక్కువనే చదువుకుంటున్నారు. వాళ్ళు మీతో పాటు ఈక్వల్గా చదువుకున్నప్పుడు వాళ్ళు వంట ఎక్కడ నేర్చుకుంటున్నారు, సో ఇంట్లో పనులు ఎక్కడ నేర్చుకుంటున్నారు, వాళ్ళకంటూ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏం పెట్టట్లేరు కదా. హౌ టు కుక్, హౌ టు మేనేజ్ కిడ్స్, హౌ టు సర్వైవ్ విత్ ఇన్లాస్ అని చెప్పేసి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఏమి ఇవ్వట్లేరు కదా. బయోడేటాలో క్లియర్గా ఎడ్యుకేషను, క్వాలిఫికేషను అండ్ జాబే చూసినప్పుడు ఈ స్పెషల్ స్కిల్స్ కుకింగ్ రావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? అందరూ డాడీస్ లిటిల్ ప్రిన్సెసే, మ్యారేజ్ అయిన తర్వాత అందరూ క్వీన్సే. అమ్మాయిలు కూడా చదువుకొని జాబ్ చేస్తూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇన్లాస్ని చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేయగలరు. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు. టు మై వండర్ఫుల్ ఉమెన్స్, హ్యాపీ ఉమెన్స్ డే.